హల్లెలూయా. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో పలికిన చివరి మాట, ఆఖరి మాట, 7వ మాటను మనం కలిసి ధ్యానం చేద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 46వ వచనం మనం చదువుకున్నాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా ఈ వాక్య భాగాన్ని, ఈ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఆయన ఈలాగు చెప్పి ప్రాణమును విడిచెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణమును విడిచెను. ప్రియమైన వారరా, యేసుక్రీస్తు ప్రభు వారు మరి పతనమైన మానవ జాతిని విమోచించుటకే, మరి నిన్ను నన్ను రక్షించుటకే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని నుంచి తండ్రిని విడిచిపెట్టి సమస్తాన్ని వదిలేసి దిగి వచ్చి ఆయన నీ కోసం నా కోసం కలువరి శిలువలో మరణం మరి పొందినట్లు, మరి చివరిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టేటప్పుడు మరి 7వ మాటగా ఈ మాట సెలవిచ్చినట్టు మనం గమనించగలుగుతాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచెను. ప్రియమైన వాళ్ళరా, ఆయన గొప్ప కేక వేసి అనే మాటను చూశాం. గొప్ప కేక వేసి. ప్రియమైన వాళ్ళరా, యూదుల జీవితంలో, యూదుల ఆచార ప్రకారం వారి జీవితంలో ఏదైనా పొందుకున్నప్పుడు కానీ, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు కానీ వారు కేక వేసే అలవాటు వారికి ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ప్రతి కేకకు కూడా మరి ఒక సమయము, ఒక సందర్భము, ఒక సందేశం ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువ పైన ఉన్నప్పుడు 2 కేకలు ఆయన వేశాడు. ఒకటి 4వ మాటలో కేక ఆయన వేసినట్టుగా, మరి రెండవది వచ్చేసి ఈ 7వ మాటలో మరి కేక వేసినట్టుగా మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఈ కేక వేసే పరిస్థితి ఆయనకు లేదు. కానీ ఆయన నీకు నాకు తెలియచేయుటకు, ఏ విధంగా నేను విధేయత తండ్రికి చూపిస్తానో తెలియచేయుటకు, ఏ విధంగా నా ఆత్మను తండ్రికి అప్పచెప్పుకుంటున్న అంశాన్ని తెలియచేయుటకు ఎక్కడ శక్తి లేదు శరీరంలో. కానీ ఆయన కంప్లీట్ గా మరి శక్తినంతా కూడగొట్టుకొని ఒక్కసారి గట్టిగా కేక వేసి ఆయన ప్రాణం విడిచినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో చూస్తే తండ్రి అని సంబోధించుతూ ఉన్నాడు. తండ్రి అని సంబోధించుతూ ఉన్నాడు అంటే 4వ మాటలో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని మనం ధ్యానం చేసుకున్నాం. 4వ మాటలో నా దేవా అని సెలవిచ్చాడు. మరి ఇక్కడ 7వ మాటలో చూస్తే తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే సంబంధము 4వ మాటలో పోయింది, మరి 7వ మాటలో సంబంధం వచ్చినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విడిచిపెట్టుట, ఎడబాటు అనేది మరి అక్కడ తెగిపోయినట్టు, మరి విడిచిపోయినట్టు, తిరిగి సంబంధం పునరుద్ధరించబడినట్టు, తిరిగి తండ్రితో మరి సహవాసము, సంబంధము మరి కలిగినట్టు మనం గమనించగలుగుతాం. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా చూస్తే 4వ మాటలో నా పాపానికి సంబంధించిన శిక్షణంతను కూడా ఆయన భరించాడు, ఆయన శరీరాన్ని వెలగా చెల్లించేశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పాపము, నీ పాపం నా పాపం కొట్టివేయబడింది. కాబట్టి ఆయన తిరిగి యేసుక్రీస్తు వారు తండ్రితో మరి మరి సంబంధము, సహవాసం పునరుద్ధరించినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా చూస్తే గన నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని సెలవిస్తున్నాడు. ఎందుకు అప్పచెప్తున్నాడండి ఆయన? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఆయన నా దక్షిణ హస్తము, నా పరిశుద్ధమైన బాహువు, నా కుడి చేయి అని సంబోధించినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఆయన దక్షిణ హస్తమే, ఆయన పరిశుద్ధమైన బాహువే, ఆయన కుడి చేయే నిన్ను నన్ను విమోచించేది, నీకు నాకు విడుదల ఇచ్చేది. యేసుక్రీస్తు వారు కూడా సేమ్ అదే అంశాన్ని అక్కడ లేవనెత్తుతూ
ఏం సెలవిస్తుందంటే, నాకు నీ చెయ్యి విడుదల ఇస్తుంది, విశ్రాంతిని ఇస్తుంది, విజయములు ఇస్తుందని ఆయన మరి యేసుక్రీస్తు వారు తన ఆత్మను తండ్రి అయిన దేవుని చేతికి మరి అప్పగించినట్టుగా మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళ చూడండి, ఆ చేయికి అప్పచెప్పుకుంటే, ఆ చేయి నీకు తోడుగా ఉంటే భద్రత, సంరక్షణ, నిత్య జీవము ఉంటుంది. అందుకనే 4వ మాటలో తండ్రి మరి దేవుడుగా అయి కుమారుని చేయి విడిచిపెట్టేశాడు. 7వ మాటలో చూస్తే మరి దేవుడు తండ్రిగా మారి మరి కుమారుడి చెయ్యి పట్టుకున్నట్టుగా మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ఈ సమయంలో మరి చివరిగా చూస్తే గన ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం అంటే విధేయత చూపిస్తున్నాడు. ఆయన పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు లేఖనము నెరవేరినట్లు ఆయన విధేయత చూపించినట్లు మనందరికీ తెలుసు. గెస్తమైన తోటలో ఏం చెప్పండి, నా ఇష్టము కాదు కానీ తండ్రి నీ ఇష్టమే నేను నెరవేరుస్తానని చివరిగా ప్రాణము విడిచేటప్పుడు కూడా తండ్రికి ఆయన విధేయత చూపించగా తన ప్రాణమును మరి తండ్రికి మరి పోతున్నప్పుడు ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించినట్టుగా మనం గమనించగలుగుతాం. ఆయన ప్రాణము విడిచెను. ప్రేమైన వాళ్ళ చివరిగా ఆయన ప్రాణము విడిచెను. ఆయన ప్రాణము విడిచాడు కానీ నీ పాపము నుంచి నిన్ను విడిపించాడు. ఆయన ప్రాణం విడిచాడు కానీ నీ శాపమును తొలగించేశాడు. ఆయన ప్రాణము విడిచాడు కానీ నీ దోషము పరిహరించేశాడు. తిరిగి నీవు పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన ప్రాణమును వెలగా చెల్లించి ఆయన నిన్ను నన్ను రక్షించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో నీవు నేను కూడా యేసుక్రీస్తు వారి వలె విధేయత చూపించాలని, తండ్రికి యేసుక్రీస్తు ఎలాగ విధేయత చూపించారో నీవు నేను కూడా యేసుక్రీస్తు వారికి విధేయత చూపించాలని ఆశపడుతున్నారు. ఈ మాట ద్వారా దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.